హలో ఆల్, నేను మీ అరుణ. ఈరోజు స్పైసీ తలకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇది 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తలకాయ అండి. చూసారు కదా. ఇప్పుడు దీనికి తగ్గట్టు 3 ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం నేను ఇలా పేస్ట్లా చేసి రెడీ పెట్టుకుంటానండి. కూరకు తగ్గ పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు మీకు ఎలా ఇష్టమైతే అలా వేయండి. కరివేపాకండి. నేను చింతపండు నానబెట్టి పులుసు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాను. కొంచెం చింతపండు ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. చూసారు కదా, అన్నీ ఇలా రెడీ పెట్టుకొని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం బాండీ అయితే పెద్దదే పెట్టుకోవాలండి. మీ కూరకు తగ్గట్టు వెడల్పుగా ఉంటే కూర బాగుంటుందండి, పులుసు కదా. నేను చెప్పాను కదండి, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇలా 3 మిక్సీ ఆడడానికి రెడీ చేశానండి. ఇందులోనే నేను కొంచెం మసాలా ఘాటుగా అయితే పులుసు బాగుంటుంది. ధనియాలు చూసారు కదండి, గరం మసాలా ముక్కలు వేసేసాను ఇందులోనే. లవంగాలు అన్నీ కలిపి ఇలా పేస్ట్లా చేసుకొని రెడీ పెట్టుకుంటే పులుసుకి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగిన తర్వాత మొత్తం ముద్ద అంతా ఇందులో వేసి వేపుకోవాలండి. ఇందులో కొంచెం పేస్ట్ సైడ్కి తీసి నేను పెట్టాను. ఎందుకు అన్నది నేను తర్వాత మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ పేస్ట్లోనే కొంచెం పక్కన పెట్టానండి. చూసారు కదా, ఇలా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత మొత్తం రెడీ చేసుకొని శుభ్రం చేసుకున్నాం కదండి. అది అంతా కొంచెం కొంచెం మొత్తం అంతా వేసేయాలండి. అందుకే నేను చెప్పాను కొంచెం బాండీ పెద్దదే పెట్టుకోవాలండి. చూసారు కదా. పసుపు ఫస్ట్ అయితే ఉప్పు వేయొద్దండి. ఉప్పు వేస్తే మొత్తం ముక్కలకు పట్టేస్తుంది. పసుపు, కారం, ఉప్పు కొంచెం ఎక్కువైతే పడతాయండి. కూర కొంచెం ఎక్కువ కదా. నేను మళ్ళీ వేరేగా మసాలా పొడి అయితే వేయను, ఎందుకంటే ఆ పేస్ట్లోనే నేను దినుసులు వేసేసాను. ఇది మొత్తం కలిపిన తర్వాత లిడ్ పెట్టేయండి. చాలా వేగాలండి కూర. ఇప్పుడు ఈలోపు ఇది తెలుసు కదండి, బ్రెయిన్ శుభ్రం చేసి పెట్టుకొని, అందుకే నేను చెప్పానండి పేస్ట్ కొంచెం పక్కన పెట్టానని. దీనికోసమేనండి. అది వేగేలోపు ఇది మనం స్టార్ట్ చేద్దాం. నేను ఇది పిల్లల కోసం వండుతున్నాను కాబట్టి ఒక్క పచ్చిమిరపకాయ మాత్రం వేసానండి. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కరివేపాకు వేసి వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుంటే పిల్లలు తినగలుగుతారండి. ఉప్పు కూడా వేసుకుంటే ఇది వేగిన తర్వాత బ్రెయిన్ వేసేయాలండి. వేసి కొంచెం అలా ముక్కలు చేస్తే మొత్తం గ్రేవీ దానికి పడుతుంది. లేకపోతే మధ్యలో కొంచెం తెలుపుగా ఉంటుంది, తినడానికి బాగుండదు. చూసారు కదా, వేగిపోయింది. కొంచెం వాటర్ అండి, ఇదిగోండి ఇలా దగ్గరికి అవ్వాలి. ఇంకా దించేసుకోవడమేనండి. చక్కగా రెడీ చేసుకుంటే తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆ కర్రీ చూద్దాం. చూసారు కదా, వేగిపోయింది. వేగిపోయిన వెంటనే పులుసు అండి వేసేసుకోవాలి, చింతపండు పులుసు. చూసారు కదా, ఇలా మరిగిపోయి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. నేనైతే ఇది కొంచెం కుక్కర్లోకి షిఫ్ట్ చేశానండి. ఉడకడానికి టైం పడుతుంది కదా,
యమ్మీ స్పైసీ తలకాయ కూర రెడీ అండి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.